మన రామ్ చరణ్ గారు ఈ మధ్య కడప దర్గాను సందర్శించడం తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది ఇది సాంప్రదాయానికి విరుద్ధమని, రామ్ చరణ్ గారు తప్పు చేశారని, ఆయన క్షమాపణ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ గారు ప్రస్తుతం అయ్యప్ప దీక్షను పాటిస్తున్నారు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్లోని ముస్లింల పుణ్యక్షేత్రమైన కడప దర్గాలో 80వ ముషాయిరా గజల్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆయన ఆ మసీద్, ఆ దర్గాకి వెళ్ళడమే ఇప్పుడు టాపిక్ అయింది. చాలామంది ఇది తప్పు అంటున్నారు. అయ్యప్ప దీక్ష వేసుకొని మీరు మసీదుకి ఎట్లా వెళ్తారు, దర్గాకి ఎట్లా వెళ్తారు, అక్కడ ప్రేయర్స్ ఎలా చేస్తారు అని చాలామంది గొడవ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్గా స్వాములు, ఎవరైతే అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు కూడా రామ్ చరణ్ గారిని క్రిటిసైజ్ చేస్తూ ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం కూడా జరిగింది. నా వరకు నేనైతే ముందుగా రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. ఎందుకంటే ఆయన ఎంత ఎదిగినా కానీ చాలా డిసిప్లైన్గా ఉండే వ్యక్తి. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ అయ్యప్ప దీక్ష వేయడం అనేది మనం చూస్తూనే ఉంటాము. ఆయన మాలధారణలో ఉండి స్పిరిచువల్ యూనిటీ గురించి చెప్పిన విధానం, ఆ గెస్ట్యూర్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అయ్యప్ప దీక్ష అంటే ఇట్స్ మోర్ దాన్ ఏ రిచువల్, ఇట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ స్పిరిచువల్ జర్నీ. అంటే 41 రోజుల పాటు ఆధ్యాత్మిక క్రమశిక్షణను ఆచరిస్తూ, నల్ల రంగు దుస్తులు ధరిస్తూ, బ్రహ్మచర్యాన్ని నిర్వహిస్తూ, శాకాహార ఆహారాన్ని అనుసరిస్తూ శబరిమల యాత్రకు భక్తులను సిద్ధం చేసే ఈ కార్యక్రమమే ఈ అయ్యప్ప దీక్ష. ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం కూడా ఉందండి. అదేంటంటే వావర్ స్వామి మసీదును సందర్శించడం కూడా. అంటే అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప దర్శనానికి వెళ్ళే అయ్యప్ప స్వాములందరూ కూడా శబరిమలకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరుములి దగ్గర ఉన్న వావర్ స్వామి మసీదుకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ప్రార్థనలు చేసి వావర్ స్వామి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. రామ్ చరణ్ గారు కడప దర్గాను సందర్శించడం ద్వారా ఆయన అయ్యప్ప ఆచారాల నుంచి తప్పుకోలేదు కదా, బదులుగా అతను చేసిన పని వావర్ స్వామి మసీదును సందర్శించే సాంప్రదాయంలో పొందుపరిచిన అదే చేరికను రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ రకరకాల విశ్వాసాల మధ్య ఐక్యతను ఆయన పెంపొందించిన విధానానికి నిజంగా మనం హ్యాట్సాప్ చెప్పే తీరాలి. ఇది ఖచ్చితంగా వివిధ మతాల మధ్య ఆధ్యాత్మిక హద్దులను చెరిపేస్తుంది. కొంతమంది క్రిటిక్స్ కానీ లేదా స్వామిమాల ధరించిన అయ్యప్పలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఈ రామ్ చరణ్ గారు చేసిన పనిని విమర్శిస్తూ, రామ్ చరణ్ గారి పర్యటన, ఏదైతే దర్గాను విజిట్ చేసిన పర్యటన, అయ్యప్ప దీక్ష యొక్క కఠినమైన ఆచారాలకు రామ్ చరణ్ పర్యటన చాలా విరుద్ధంగా ఉందని వాళ్ళు వాదిస్తున్నారు. కానీ రామ్ చరణ్ గారు చేసిన ఈ పర్యటన మాలధారణలో ఉండి ఆయన ఒక దర్గాను సందర్శించడం నిజంగా ఇది విభజన కంటే ఐక్యతను పెంపొందించడానికి ఒక సిగ్నల్ లానే ఉంది తప్ప ఆయన ఎటువంటి తప్పు అయితే చేయలేదండి. అయ్యప్ప ఆరాధన అంటే ఎప్పుడూ అందరినీ కలుపుకొని ఉంటుందండి. శబరిమల యాత్ర హిందూ మరియు ముస్లిం సాంప్రదాయాలను గౌరవించే విధంగానే ఉంటుంది. రామ్ చరణ్ గారి ఈ పర్యటన భారతదేశం యొక్క సింబల్ ఏదైతే ఉందో, భిన్నత్వంలో ఏకత్వం, ఒక ఐక్యతను మనకు చాటి చెప్తుంది. అయ్యప్ప దీక్షలో రామ్ చరణ్ గారు చేసిన ఈ కడప దర్గా పర్యటన, ఈ కడప దర్గాను సందర్శించడాన్ని వివాదంగా కాకుండా ఇది సామరస్యానికి ప్రతీకగా చూడాలి. వావర్ స్వామి మరియు అయ్యప్ప భగవానుడి కథ మనకు తెలిసిందే. చివరగా అయ్యప్ప దీక్ష అనేది ఒక ఆచారం కంటే ఎక్కువ. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రయాణం. అభ్యాసాలను పాటించడం ద్వారా అయ్యప్ప స్వామి భక్తులు, మాల ధరించిన వారు వారి మనస్సు, శరీరం మరియు ఆత్మను పవిత్రం చేసి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుతో ఈ దీక్ష ముగిస్తుంది. ఈ యాత్రలో హైలైట్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా మసీదును సందర్శించే సాంప్రదాయం మత సామరస్య సందేశాన్ని హైలైట్ చేస్తుంది. మరో ముఖ్యమైన హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రామ్ చరణ్ గారిని విమర్శిస్తున్న స్వాములు ఉన్నారో, రేపు యాత్ర చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇరుములి దగ్గర ఆ వావర్ స్వామి యొక్క మసీదును సందర్శించి ఖచ్చితంగా అక్కడ ప్రేయర్స్ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ వావర్ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారన్నమాట. కావాలని కొంతమంది ఈ విషయాన్ని ఒక టాపిక్ చేయడమే తప్ప ఇందులో ఏమీ లేదు. ఖచ్చితంగా వి సపోర్ట్ రామ్ చరణ్ గారు ఈ విషయంలో. అలాగే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.